హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మంచి కంపెనీ దగ్గర ఉన్నాం. ఈ కంపెనీ ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అంటే మొబైల్ హౌసెస్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ప్రీవియస్గా ఉన్న కంపెనీలు వచ్చేసి మొబైల్ హౌసెస్ని కంటైనర్లో మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు. ఈ కంపెనీ అలా కాకుండా మనకు కావాల్సిన విధంగా చాలా నీట్గా మొబైల్ హౌసెస్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి మొబైల్ హౌసెస్ని వచ్చేసి మనం ఎక్కడికి కావాలి అన్నా ట్రాన్స్పోర్ట్ చేసుకునే విధంగా ఈ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. అది కూడా రీజనబుల్ ప్రైస్లో మనకు తయారు చేసి ఇస్తున్నారు. అలానే మనకు ఈ విధంగా కావాలి అంటే కస్టమైజ్డ్ విధంగా కూడా కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ కంపెనీ ఏంటి, ఆ కంపెనీని ఎప్పుడు స్టార్ట్ చేశారు, అలానే మనకు మొబైల్ హౌసెస్ కావాలి అనే ఆర్డర్ ఇస్తే ఎన్ని రోజుల్లో డెలివరీ చేస్తారు, అన్ని విషయాలు మన కంపెనీ వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ కంపెనీ అడ్రస్ మరియు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి కంపెనీని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మన కంపెనీ వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన కంపెనీ వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ అండి, నా పేరు వెంకటేష్. మా కంపెనీ నేమ్ వచ్చేసి మొబైల్ హౌస్. మేము ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మొబైల్ హౌస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తామండి. వేరే మొబైల్ హౌస్కి మాకు డిఫరెన్స్ ఏంటంటే, వేరే ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హౌస్ ఏదైనా సరే మనం షిఫ్ట్ చేయలేము. మాది ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ప్లేస్ టు ప్లేస్ మాది మూవ్ చేసుకోవచ్చు. మా దగ్గర డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి. డూప్లెక్స్, సింగిల్ ఫ్లోరు, ఫామ్ హౌస్కి వేరేలాగా ఇస్తాము. మన పర్మనెంట్ లివింగ్కి వేరేలాగా ఉంటుందండి. డిఫరెంట్ టైప్స్లో మేము తయారు చేస్తుంటాము. మా దగ్గర టూ టు త్రీ ఎలివేషన్ ఐటమ్స్ తోటి మేము డిఫైన్ చేస్తామండి. మా దగ్గర కస్టమైజేషన్ యాజ్ పర్ ద కస్టమర్ రిక్వెస్ట్ ఉంటుందండి. మేము కమింగ్ టు ద డీటెయిల్స్, మనము ఫర్దర్గా ఒకసారి వెళ్ళి ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తాము, ఎట్లా మేము కంప్లీట్ చేస్తాం అనేది ఒకసారి మనం చూద్దామండి. స్టార్ట్. సో మనం మొబైల్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మనది ఇట్లా బేస్ స్ట్రక్చర్ తయారు చేస్తామండి. ఇది 2x2 ఐరన్ గ్రిడ్ అండి. ఎవ్రీ టూ ఎస్ఎఫ్టీకి మనకి కంపల్సరీ ఒక ఐరన్ రాడ్ అనేది కంపల్సరీ తగులుతుంది. ఇదంతా కూడా స్క్వేర్ పైప్స్ అపోలో కానీ జిందాల్ కానీ వాడి మేము చేస్తుంటామండి. ఇది మీరు ఎస్ఎఫ్టీకి ఒక పర్సన్ ఉన్నా కూడా మీకు ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి ఇది కూడా రాదండి. మొబిలైజేషన్లో కూడా మీకు ఈ స్ట్రక్చర్ అనేది అసలు ఇటు కూడా చెక్కు చెదరదు. సో మనం ఫర్దర్గా చూసుకుంటే ఆల్మోస్ట్ 20 years లైఫ్ వస్తుందండి. ఇది 20 years లైఫ్ ఉంటుందండి రెగ్యులర్గా. మనం దీనికి బేసిక్గా మెయింటెనెన్స్ కోసం కానీ ఏదైనా కోసం కానీ ఇది అప్పుడప్పుడు పెయింట్ చేసుకుంటే సరిపోతుందండి. రెడ్ ఆక్సైడ్ అవన్నీ వాడి మేము మాత్రం ప్రస్తుతానికి మేము అపాక్సీ పెయింట్స్ వాడతామండి. స్ట్రక్చర్ రెడీ చేశాక అపాక్సీ పెయింట్స్ వాడి ప్రైమర్, పెయింట్, రెడ్ ఆక్సైడ్స్ వాడి మేము దీన్ని స్ట్రక్చర్ రెడీ అయినాక కంప్లీట్గా పెయింట్ చేస్తామండి. ఒకసారి స్ట్రక్చర్ అయినాక మనం చేసే సెకండ్ స్టేజ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనం కింద వీబోర్డ్స్ లే చేస్తామండి. బేస్లో మనం వీబోర్డ్స్ 18 mm to 20 mm మనం వీబోర్డ్స్ లే చేస్తాము. సో దట్ ఏంటంటే మనం ఎప్పుడైతే టైల్స్ కానీ ఇంకో ఫర్దర్గా ఫర్నిష్ చేసుకోవడానికి చాలా స్ట్రెంత్ ఉంటుందండి. ఇది వీబోర్డ్స్ మేము విశాఖ వాళ్ళ మ్యానుఫ్యాక్చర్డ్ వీబోర్డ్స్ వాడతామండి. ఆటోమేటిక్గా ఇది వీబోర్డ్స్ మనకి టైల్స్ వేసేటప్పుడు అడిషనల్ స్ట్రెంత్ ఇస్తుందండి. వీబోర్డ్స్ లే చేశాక ఇట్లా మనం యాజ్ పర్ కస్టమర్ చాయిస్ మనం టైల్స్ అనేవి మనం లే చేస్తాము. కస్టమర్ ఏది ప్రిఫర్ చేస్తే అది చేస్తామండి. మేము వాడే టైల్స్ మాత్రం వర్టిఫైడ్ టైల్స్ అండి. మేము కొద్దిగా వాళ్ళు సజెస్ట్ చేసే కంపెనీ కానీ వాళ్ళు సజెస్ట్ చేసే ఫీచర్స్ తోటి టైల్స్ అనేవి లే చేస్తుంటామండి. వాష్రూమ్ దగ్గర అట్లాంటి ప్లేసెస్లో మాత్రం కొంచెం రఫ్ టైల్స్ యూజ్ చేస్తాము, స్లిప్ అవ్వకుండా. సో వాటర్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు స్లిప్ అవ్వకుండా మేము కస్టమర్ అడిగే దగ్గర మాత్రం మేము కంపల్సరీ ఇది రఫ్ టైల్స్ యూజ్ చేస్తాం. మిగతా దాంట్లో మాత్రం కొంచెం షైనీ వాళ్ళు యాజ్ పర్ ద పర్పస్ కస్టమర్ రిక్వైర్ మేము చేంజ్ చేస్తూ ఉంటామండి. మనము కమింగ్ టు ద రూఫ్, మేము 2 to 3 వెరైటీస్ ఆఫ్ రూఫ్స్ వాడతామండి. ఒక పర్పస్ బట్టి యాజ్ పర్ కస్టమర్ రిక్వెస్ట్ పీవీసీ రూఫ్స్ వాడతాం. కొన్నిట్లో టాటా స్టీల్వి మన రూఫ్స్ వాడతాము. మేము ఎక్కువ సజెస్ట్ చేసేది ఏంటంటే పఫ్ ప్యానల్ రూఫ్స్ అండి. ఫోమ్ ప్యానల్ రూఫ్స్ మేము సజెస్ట్ చేస్తాము. ఆ ఫోమ్ ప్యానల్ రూఫ్లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే పైన కార్రుగేటెడ్ షీట్ వస్తుంది, సెంటర్లో ఫోమ్ రన్ అవుతుంది, కింద జిఏ షీట్ వస్తుంది. సో అది హీట్ ట్రాన్స్మిషన్కి చాలా హెల్ప్ఫుల్ అండి. సో యాజ్ పర్ ద మన క్లైమేటిక్ కండిషన్లో అది మనం క్లైమేట్ హీట్ ఎక్స్ట్రీమ్ హీట్ని కొంచెం రెడ్యూస్ చేయాలి, లోపల మనకి త్రూ ఫ్యాన్ మనం ఉండాలనుకుంటే మాత్రం ఫోమ్ ప్యానల్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మేము అదే ప్రిఫర్ చేస్తామండి ఎక్కువ. మనం అయిపోయిన తర్వాత ఎలక్ట్రికల్ వైరింగ్ అండి. వైరింగ్ లైన్ అనేది మీకు ఎక్కడ కూడా ఇంటర్నల్గా మీకు ఏదో పఫ్ ప్యానల్ లోపల కానీ ఎక్కడ ఉండదండి. సో అదేంటంటే
మనకి కనపడదు, కానీ అట్లా అని చెప్పి ఎక్కడ లోపలైతే ఉండదు. సో మనం ఫైర్ ఎక్కడైనా సర్క్యూట్ అవ్వడానికి మనము కొంచెం ఫియర్ ఉంటుంది. అది మీరు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది మేము చూసి అసలు ఎక్కడ మెటీరియల్తో కాంటాక్ట్ లేకుండా మేము డిఫరెంట్గా దాన్ని కేసింగ్ చేస్తూ ఉంటామండి. మన వైరింగ్ అంతా రూఫ్ అంతా అయిపోయినాక మనం ఫైనల్ స్టేజ్లో వచ్చి ఇట్లా వాల్స్ ఫిక్సేషన్ చేస్తామండి. ఈ వాల్స్ కూడా మనకి పర్పస్ బట్టి 2 to 3 వెరైటీస్ ఉంటాయండి. మేము ఎక్కువ చేసేది మాత్రం ఫోమ్ ప్యానల్ వాల్స్ అండి. ఫోమ్ ప్యానల్ వాల్స్ ఇది 60 mm థిక్నెస్ తోటి ఉంటుంది. అటు సైడ్ బయట సైడ్ జిఏ షీట్ ఉంటుంది, లోపల సైడ్ కూడా గ్యాల్వనైజ్ షీట్ ఉంటుంది. సెంటర్లో ఈ ఫోమ్ అనేది ఏంటంటే మన హీట్ ట్రాన్స్మిట్ అవ్వకుండా ఫస్ట్ థింగ్, ఇంకోటి సౌండ్ కూడా బయట డిడక్షన్ కోసం యూజ్ అవుతుందండి. సో ఇది మనకి ఈ ఫోమ్ ప్యానల్ తోటి ఏంటంటే అట్మాస్ఫియర్లో ఎంత టెంపరేచర్ ఉందో దానికన్నా ఒక 5 degrees మనకి ఎప్పుడు లెస్లోనే ఉంటుందండి. అట్లా కూల్ కండిషన్స్లో కూడా లోపల ఉన్న హీట్ కానీ బయట ఎవాపరేట్ అవ్వకుండా కొద్దిగా మనకి వామ్గా ఉంచుతుందండి. ఈ వుడ్ అనేది అంటే నెక్స్ట్ ఎక్స్టీరియర్ స్టేజ్లో మేము వుడ్ ప్యానల్స్ అవన్నీ మీకు చెప్తాను. సో వాల్స్ అన్నీ అయిపోయిన తర్వాత కమింగ్ టు ఎలివేషన్ పార్ట్. మనకి ఫామ్ హౌసెస్ మా దగ్గర ఎక్కువ రిక్వైర్మెంట్ వచ్చేది ఫామ్ హౌసెస్, రిసార్ట్స్ కాబట్టి వాళ్ళంతా కూడా ఎక్స్టీరియర్లో వాళ్ళకున్న అంబియన్స్ కొంచెం చాలా నీట్గా ఉండాలనుకుంటారు. దానికోసం మేము ఎక్స్టర్నల్గా మేము ఏసీబీ ప్యానల్స్ తోటి, పీవీసీ ప్యానల్స్ తోటి, లేదంటే ఈ వీ ప్లాంక్స్, ఇవి సిమెంట్ ప్లాంక్స్ అండి. వుడ్ ఫినిష్ తోటి వస్తుంది కానీ సిమెంట్ ప్లాంక్స్. సో మనకి లాంగ్ రన్లో చాలా రోజు మన్నిక వస్తుందండి. ఇది వచ్చేసి ఎక్స్టర్నల్ మనకి సింథటిక్ గ్రాస్. ఈ సింథటిక్ గ్రాస్ కూడా మనకి పాడవడం కానీ ఎటువంటిది లో మెయింటెనెన్స్లో ఉంటుంది. మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది, ఫర్దర్గా మనకి చాలా లైఫ్ వస్తుంది. సో ఇట్లా మేము ఎక్స్టర్నల్గా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ వాళ్ళ చాయిసెస్ బట్టి, లేకుంటే మేము వాళ్ళకు వచ్చిన ప్రైస్ ఎలివేషన్స్ బట్టి కూడా మేము డిఫరెంట్ ప్రైజెస్లో ఇవన్నీ ఎలివేషన్స్ చేస్తూ ఉంటామండి. కమింగ్ టు డోర్స్ అండ్ విండోస్, మనము ఫ్లష్ డోర్స్ వాడతామండి, డోర్స్ మాత్రం. సో ఇవి డిజైన్స్ కానీ అవన్నీ కానీ మేము కస్టమైజ్ చేస్తాము. మనకి ఎలివేషన్ బట్టి దీని డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి. డోర్స్ అయిపోయిన తర్వాత విండోస్ మాత్రం మనం కంప్లీట్గా యూపీవీసీ విండోస్ డోర్స్. సో కంప్లీట్గా యూపీవీసీ డోర్స్ అండ్ విండోస్ వాడతామండి. యూపీవీసీ వాడడానికి మెయిన్ కారణం ఏంటంటే అవి కొద్దిగా టెంపరేచర్ కానీ వేటికి కానీ కొంచెం డిఫర్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈస్ అదే రిజిడ్ తోటి ఉంటాయండి. డోర్స్ అండ్ విండోస్తో పాటు మనం కిచెన్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అవన్నీ కూడా ఇస్తుంటాము. కిచెన్లో కానీ వాష్రూమ్లో కానీ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కూడా ఇస్తుంటాము. సో రూఫింగ్ మెయిన్గా మా దగ్గర ఇష్టపడి కస్టమర్ బాగా చాయిస్ చేసేది మా రూఫింగ్ అండి. ఈ రూఫింగ్ అంతా కూడా కంప్లీట్గా ట్రీటెడ్ యూరోపియన్ పైన్ వుడ్ అండి. ఇది కట్ చేసిన ఒక 1 hour లోపలే దీనికి కరెంట్ పాస్ చేసి థర్మల్ ట్రీట్మెంట్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే టర్మైట్స్ రావడం కానీ బగ్స్ రావడం కానీ చాలా తక్కువ ఉంటుంది. టర్మైట్స్ అంటే మన చెదలు పట్టడం కానీ అవన్నీ కూడా పట్టవండి. సో వాటర్లో ఒకవేళ తడిసినా కూడా దీన్ని ఒక్కసారి బఫింగ్ చేసి మళ్ళీ పాలిష్ చేస్తే బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తుంది. సో వాటర్ కాంటాక్ట్ కానీ మీకు లేకుంటే ఫర్దర్గా ఏం ఇష్యూస్ పెట్టుకోవాల్సిన లేదు. ఈ వుడ్ మనకు 100 years వరకు చెక్కు చెదరకుండా అట్లనే ఉంటుందండి. సో కమింగ్ టు వాష్రూమ్, మనం ఫిట్టింగ్స్ అన్నీ కూడా సెరా కానీ ప్యారివేర్ కానీ వాడుతూ ఉంటాము. కమోడ్స్ కూడా వెస్టర్న్ ఇండియన్ చాయిస్ బట్టి మనం ఇస్తూ ఉంటాము. వాష్రూమ్లో ఒక కంప్లీట్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ వస్తుంది, కంప్లీట్గా డైవర్టర్ సెట్, మనకి షవరు, అట్లనే ట్యాప్లో పట్టుకోవడానికి ట్యాప్స్, కంప్లీట్గా కూడా హ్యాండ్ షవరు కంప్లీట్గా మనం సెట్ చేసి ఇస్తాము. మీరు చూసినట్టయితే ఈ వాష్రూమ్లో టైల్స్ కూడా మనము రఫ్ టైల్స్ వేస్తాము. సో దట్ వాటర్కి స్లిప్పరీ అవ్వకుండా మీకు ఎక్కడ కూడా ఒక పైప్ కనపడదు. దాని ప్లంబింగ్ కానీ కంప్లీట్గా మేము కేర్ తీసుకుని బయటకే మేము వెళ్ళేటట్టు చూస్తాము. ఇది మేము తయారు చేసే ప్రాసెస్. సో ఒక్కొక్కసారి కంప్లీట్ అయినాక హౌస్ మాత్రం మనకి అంబియన్స్ ఇలా వస్తుంది. సో మేము ప్రతి ఒక్క హౌస్ని మా పర్సనల్ హౌస్ లాగా ఫీల్ అయ్యి మేము కస్టమైజ్ చేసి యాజ్ పర్ వాళ్ళ కస్టమైజేషన్ తోటి ప్రతి ఒక్క దానికి పర్సనల్ కేర్ తీసుకొని చేస్తామండి. ప్రతి ఒక్క హౌస్ అంత కేర్ తోటి ఇచ్చాం కాబట్టి ఇవాళ వరకు మాకు 300 to 400 హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. మేము స్టార్ట్ చేసి 3.5 years అవుతున్నా కూడా మాకు ఇప్పుడు వరకు ఎటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ కానీ లేదంటే మాకు ఇష్యూస్ కూడా ఇవాళ వరకు రాలేదు. మేము ప్రతి ఒక్క దాన్ని కూడా ఒక కేర్ తోటి చేస్తూ ఉంటాము. మీకు ఫర్నిచర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము, కానీ ఎక్స్ట్రా కాస్ట్ ఉంటాయి దానికి. మా దగ్గర బెడ్స్ అట్లనే చైర్స్ ప్రతి ఒక్కటి మాకు మా సీలింగ్కి తగ్గట్టు దానికి మ్యాచ్ అయ్యే మా దగ్గర కూడా ఫర్నిచర్ ఉంటాయండి. ఇది చేస్తే మామూలుగా కస్టమర్స్ అడిగారు ఇక్కడనే చేస్తారు లేకపోతే ఎక్కడైనా తీసుకెళ్ళి చేస్తారు. సో
స్మాలర్ సైజ్ అయితే మాత్రం మనం 12 to 25, 12 to 35, 12 to 40 ఫీట్ వరకు మనం ఇక్కడే తయారు చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తామండి. ఇంకా బిగ్గర్ సైజ్ 900 SFT పైన ఉంటే మాత్రం మనం ఇక్కడ తయారు చేస్తాము. ఇంకోటి వాళ్ళు ఆన్ సైట్లో కూడా మనం వెళ్ళి చేసి వస్తామండి. కొన్ని నియర్ బై ఏరియాస్లో అయితే మేము చేస్తాము, కొద్దిగా ఫార్ అయితే మాత్రం మేము చేయమండి. సో మా మొబైల్ హౌస్లో వచ్చేసి గ్రౌండ్ ఫ్లోరు G+1 డూప్లెక్సెస్ అవైలబుల్ ఉన్నాయండి. అంతకుమించి మేము ప్రిఫర్ చేయమండి. సో మా దగ్గర సింగిల్ బెడ్రూమ్, డబల్ బెడ్రూమ్, ఆఫీస్ క్యాబిన్స్, సెక్యూరిటీ క్యాబిన్స్, వాష్రూమ్స్, అట్లానే డిఫరెంట్ వాళ్ళ ప్రిఫరెన్సెస్ బట్టి సిట్అవుట్స్, తర్వాత రిక్రియేషన్ పాయింట్స్ అన్నీ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయండి. చేసేస్తాం. ఒక్క నిమిషం ఆగు. కిచెన్ స్పేస్ మేము ఒక వాష్ బేసిన్ ఇస్తామండి. దాంతోపాటు కిచెన్ స్టవ్ కానీ మనకి కొంచెం కట్లరీ కోసం మనము ఈ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. దీని మీద గ్రానైట్ కానీ లేకుంటే మా ప్యాకింగ్స్ తోటి మేము డిఫరెంట్ టైప్స్తో చేస్తుంటామండి. బాస్కెట్స్, మాడ్యులర్ కిచెన్స్ మా దగ్గర అవైలబుల్ ఉండవు. అది మీరు పర్సనల్గా కస్టమైజ్ చేయొచ్చు, దాని తగ్గట్టు ప్రొవిజన్స్ ఇస్తామండి. చేసేస్తారు. 3.5 years అవుతుంది. అవునండి, 3.5 years. ఇప్పుడు దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇప్పుడు దీంట్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తాము? దీంట్లో మేము వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తాము, సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ అన్నీ వస్తాయండి. క్వాలిటీ అంటే మా మ్యాక్సిమం బడ్జెట్లో కస్టమర్ చెప్పినట్టు వాళ్ళ బడ్జెట్ ప్రిఫరెన్సెస్ బట్టి మేము వేరే మెటీరియల్స్ తోటి మేము చేసి ఇస్తామండి. ఇలా వుడ్ ఏమైనా కలుస్తుంది? వుడ్ మనకి లోపలంతా కూడా యూరోపియన్ వుడ్ వస్తుంది. బయట ఎక్స్టీరియర్ మాత్రం వుడ్ ఫీల్ వస్తుంది, కానీ ఇదంతా సిమెంట్ ప్లాంక్స్ తోటి చేస్తాము. సిమెంట్ ప్లాంక్స్ ఎందుకు వుడ్ బయట ప్రిఫర్ చేయమంటే వాటర్ కాంటాక్ట్కి డ్యామేజ్ అవ్వకుండా. సిమెంట్ ప్లాంక్స్ అయితే ఇవి కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయని చెప్పి సిమెంట్ ప్లాంక్స్ తోటి చేస్తుంటాం. దీన్ని ఎట్లా తీసుకెళ్తారు? సో ఇది మనం చూసుకుంటే మాత్రం ఈ డూప్లెక్స్ అయితే పైన ఒక్కోసారి వెళ్తుందండి, కింద ఒకసారి వెళ్తుంది. రెగ్యులర్ హౌసెస్ అయితే ఒకటేసారి 2 క్రెయిన్స్ తోటి హుక్స్ ఉంటాయి పైన అవైలబుల్గా. హుక్స్ అనేవి అక్కడ ఉంటాయి, దానికి చూడొచ్చు. హుక్స్ తోటి మనం ట్రైలర్ మీద పెట్టి ట్రైలర్ మీద ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ మాత్రం కస్టమర్స్ ఉంటుంది. సో ఒక ఇన్స్టాలేషన్ అక్కడ మా పర్సన్ వచ్చి మాత్రం ఇన్స్టాల్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేసి వస్తారు. మీకు అక్కడ ఆన్ సైట్ మీ దగ్గర ఉండాల్సింది మాత్రం ఒక ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉండాలి. సో దట్ మాకు ఇన్లెట్ ఇవ్వడానికి వాటర్ కనెక్షన్ ఉండాలి. ఇంకా డ్రైనేజ్ అవుట్కి మీరు ఏదైనా సీవేజ్ ట్యాంక్ కానీ లేకుంటే ఇచ్చేసుకోండి. ఫిట్ చేసి కంప్లీట్గా మీకు హ్యాపీగా మొత్తం సెట్ చేసి వస్తామండి. సో మా దగ్గర మీ దగ్గర పెట్టినాక మేము ఇంకా రెడీ టు యూస్. మేము పెట్టిన నెక్స్ట్ డే నుంచి మీరు లోపల ఉండొచ్చు, చేసేయచ్చు. మా దగ్గర ఉన్న అడ్వాంటేజ్ అది. మేము ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ లోపలే మాకు ఆర్డర్ ఇచ్చినాక మీకు హౌస్ రెడీ అయిపోద్ది, మీరు దాంట్లో ఉండిపోవచ్చు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సైజ్, ఏ సైజ్ అయినా సరే మేము 1 monthలో చేసి ఇచ్చేస్తాం. అండి సార్, ఆర్డర్ ఇచ్చిన రోజు నుంచే మా దగ్గర ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. మేము మెటీరియల్ తెప్పించేసి స్ట్రక్చర్స్ అనేవి స్టార్ట్ చేసుకుంటాం. సార్ మా దగ్గర పేమెంట్ మాన్యువల్ వచ్చేసి 50% అడ్వాన్స్ తీసుకుంటాము. ఆ తర్వాత యాజ్ పర్ ద వర్క్ ప్రోగ్రెస్ మేము కొంచెం పేమెంట్స్ ప్రొక్యూర్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.